నీలో దేవుని ఆత్మ ఉంటే అన్యులు నిన్ను గణపరుస్తారు. నీ నోరు కాదు అన్యుడే. నీకు నువ్వు గొప్పదాన్ని అనుకుంటే కాదు, నీకు నువ్వు గొప్పవాడు అనుకుంటే కాదు, నిన్ను చూసిన వారు నువ్వు గొప్పవాడు అనాలి. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. దీపం కింద కొంచెం కింద దీపంలా ఉండకు, లోకానికి వెలుగ్గా ఉండు. కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదని నాతో మాట్లాడిన దేవుడు మా ఊరు ప్రెసిడెంట్ అంటే పులి సుబ్బారావు గారు, చిన్న సుబ్బారావు మనవణ్ణి బ్రతికించాడు క్షణాల్లో. వాడు బ్రతకటమే కాదు, ఇప్పుడు జర్మనీలో ఇంజనీర్ చదువుతున్నాడు. ఏప్రిల్లో వాడు వివాహం చేయాలి. వాడేమీ పేషెంట్ లాగా లేడు, బలవంతుడుగా ఉన్నాడు. అది దేవుని బలం, మరణ బలాన్ని జయించే బలం, దైవ శక్తి. దేవుడు పరిశుద్ధాత్మను పొందమన్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం, నేను వెళ్ళితేనే కానీ ఆయన రాడన్నాడు. ఆయనంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ. అపోస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయలో, సమరయలో, యెరూషలేములో భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా. ఆత్మ ఇచ్చేది ఎవరికంటే సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకున్న వారికి ఆత్మ ఇస్తాడు. సాక్షులుగా ఉండాలి. ఎలాగో బతికెళ్ళిపోద్దులే అని మునుకుంటులు కాదు. దేవుని స్వరం మనలో కొట్టే బలమైన స్వరం అది. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించే అంత మట్టుకు దూరి ప్రాణాత్మ కీళ్లలోనికి వెళ్ళేది. కీళ్ళబోట్లు ఉండవు. జ్వరం వస్తే పేతురత్తకి గద్దిస్తే పోయిందట. నేనంటాను దానికి తెలుసు, దానికి ఉన్నాయి చెవులని. భూమికి ఉన్నాయి చెవులు, ఆకాశానికి ఉన్నాయి. యేసు ప్రభు ఆకాశానికి భూమికి ప్రభు అట. ఎవరికి? చూద్దాం. ఆదికాండం 45వ అధ్యాయంలో యోసేపు చెబుతున్నాడు అన్నలతో, తండ్రిని తీసుకురమ్మని పంపుతూ చెబుతున్నాడు. 45:8 వచనంలో వాళ్ళు అంటున్నారు తప్పైపోయింది అనేదో భయపడుతున్నారు అన్నలు. దేవుడే కానీ మీరు పంపలేదు, నన్ను గోతిలో పడేశారని కోపం లేదు. 20 వెండి నాణ్యాలకు అమ్మారని కోపం లేదు. మీరు నన్ను అమ్మారని కోపం లేదు, గోతిలో పడేశారని కోపం లేదు. దేవుడే. పోతీఫరు ఇంటిలో పడ్డాను పాటలని లేదు, జైల్లో ఉన్నానని యోసేపుకు లేదు. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఐగుప్తు దేశం ఆయన నన్ను ఫరోకు తండ్రిగా చేయటానికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్ర. ఐగుప్తు దేశాన్ని ఏలే ఫరో రాజుకు నేను తండ్రిని చెప్పాడు. ఇప్పుడు ఈనాడు అయ్యగారండి, చాలామంది అయ్యగారని అంటారు, అమ్మగారండి. అదే పరిచయం. దేవుడు మాలో ఉండి వాక్కై మీతో మాట్లాడుతున్న పరిచయం. దేవుడు మాలో ఉండి ఆయన ప్రేమతో మీ కొరకు ప్రార్థన చేయటానికి, వాక్యం అందించటానికి, మీరు ఇలా ఉండాలని చెప్పి నడిపించటానికి మమ్మల్ని ఏర్పరుచుకున్నందువల్ల దేవునికి ప్రతిగా మాకు వందనాలు పెడుతున్నారు. మీకు మేము వందనాలు పెడుతున్నాం. మీరు దేవుడు తీసుకొచ్చిన జనమని. దేవుడే తండ్రి అయిన దేవుడు ఆకర్షింటేనే కానీ ఎవరు నా యొద్దకు రారని యేసు యోహాను 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. తండ్రి అయిన దేవుడు ఆకర్షించి యేసుక్రీస్తు అరణ్యములో ఉన్నాడంటే కాలినడకను వచ్చి ఆయన బోధ వినటానికి, తమ రోగాలు కుదుర్చుకుంటాకు వచ్చాడు. నడుములాగే వాళ్ళు కూర్చోగలరా? ఆయన ముందే బాగు చేశాడట. అందులో రోగులైన వాడిని స్వస్థపరిచాడు. ఆ సంగతి తెలిసి ఇంకా పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చారట.
పేతురు నీడబడితే బాగవుతావని యెరూషలేము చుట్టుపట్ల గ్రామాలంతటా విన్నవారు తీసుకొచ్చి ఆయన నీడబడితే చాలని వీధుల్లో పరుపుల మీద మంచాల మీద తీసుకొచ్చి పడుకోబెడితే చూసిన దేవుడు వారందరినీ బాగు చేశాడు. పేతురు చూడటం కాదు, యేసు పంపిన శిష్యుడు పేతురు. నన్ను వెంబడించు, మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. పేతురు ఇక్కడ ఉన్నాడని, మంటపంలో ఉన్నాడని, పేతురు ఎదురుగుండా అననీయ సప్పేరాలు మాట్లాడి అబద్ధమాడి 2 భార్యాభర్తలు చనిపోయారని, పేతురు పేరంటే హరులెత్తి దగ్గరికి వత్తాక తెగించకుండా ఉన్న టైంలో 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఇళ్ళకాడ ఉన్న వాళ్ళకి దేవుడు తలంపు పెట్టాడట. పేతురు నీడడితే బాగా అయిపోతాడు, రోడ్డు అవతల యువతల నుంచోబెడదాం పడుకోబెడదాం అని. తీర్థానికి అలాగే రోగుల్ని పడుకోబెడతారు, ఏమన్నా డబ్బులు ఇచ్చి వెళ్తారని కుంటోళ్ళని. అలా పడుకోబెడితే మోసుకొచ్చిన వారందరూ బాగయ్యారట. ఈనాడు కూడా నేను చూసినంత మట్టుకు వచ్చిన వారు బాగోకుండా లేరు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు, రోగులను స్వస్థపరిచాడు, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేశాడు, దయ్యాలు పట్టిన వాడిని 5 ఏళ్ళు 8 ఏళ్ళు రోడ్ల మీద తిరిగే వాడిని బాగు చేశాడు. చేసిన క్రియలు చెప్పకుండా ఉంటే మేము అబద్ధికులు అవుతాం. దేవుని క్రియలు కొనియాడాలి, లేకపోతే మా గర్వాన్ని బట్టి ఆయన చాటును ఏడుస్తానని. దేవుడు ఏడుస్తామేంటండి? ఏడ్చాడు లాజరు చచ్చిపోయినందుకు. మీకు తెలుసా? కన్నీరుగా వచ్చాడంటే ఎక్కడ ఉంచారు లాజరుని? ఎందుకో తెలుసా? మార్త ఇంటికి పిలిచిందే, మరియ పాదాల కాడ ఉండిందే, కానీ లాజరు లేడు అక్కడ, మిస్సింగ్. ఎందుకంటే యూదులు వెలివేస్తున్నారు యేసు మాట వింటే. వీళ్ళు ధైర్యంగా పిలుచుకుంది మార్త, ధైర్యంగా పాదాల దగ్గర ఉండి మరియ వింటుంది. లాజరు లేడు. లాజరు లౌకికమైన మనిషి, స్నేహితుల దగ్గర ఉన్నాడు. ఈనాడు పెళ్ళిళ్ళు చేసుకుంటాక యవనస్తులు అంటున్నారు, మా ఫ్రెండ్స్ రారేమోనండి పెళ్ళైతేని, పెళ్ళైపోనండి దేవుడిని నమ్ముతారు. దేవుడు మన దగ్గరికి వెనక్కి గెంటుకునే దేవుడు కాదు. భూమిని జరపలేము, ఆకాశాన్ని జరపలేము. ఇది గజ గజ వణుకుద్దంటే అప్పుడు ఎవడో కూడా ఆపలేము. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొకసారి ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, నేలను కూడా కంపింపజేస్తానంటున్నాడు. భూకంపం అంటే మెక్సికో భూకంపం, ఇలాగెన్నో భూకంపాలు జరుగుతున్నాయి, టీవీలో మనకు కనబడుతున్నాయి, ఎరగవంటాకలేదు. ప్రభువు రాకడికి సూచనలట. దేవుడే ఆ దినం తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించుకోలేరట. కనుక సువార్త ప్రకటించడానికి యేసు భూలోకంలో నరావతారిగా పుట్టింది మొదలుకొని 12 మంది శిష్యుల్ని పంపి సమస్త జనులను శిష్యులుగా చేయండి. పరలోకమందు భూలోకమందు మీకు సర్వాధికారం ఇవ్వబడిందని నాకు ఇచ్చాడు తండ్రి, మీరు వెళ్ళండి అని చెప్పాడు. వెళ్ళమన్నాడు కానీ హాయిగా పడుకుని నిద్ర మళ్ళా. ఇల్లు ఇమ్మంటే ఇస్తున్నాడు, పిల్లల్ని ఇమ్మంటే ఇస్తున్నాడు, చేనిమ్మంటే ఇస్తున్నాడు, పంట పండించమంటే పండిస్తున్నాడు. అన్నీ పండిస్తే మనం వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తాం? కనుక ఎక్కడికి వెళ్ళాడు? దిగంబర అయిపోయాడు. ఎవరు? ఆదాం భార్య మాట విని. అలాగే ఎవరి మాట కాదు, చెవియొగ్గి నా యొద్దకు రండి, విని నీడలు మీరు బ్రతుకుతారన్నాడు. బ్రతికించే మాటలు యెషయా 55:3. నేను చెప్పట్లే ఈ మాటలు. దావీదేమన్నాడు? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దామా? ఇక్కడి నుంచైనా వినండి. తిమోతీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక
2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొరింథీ చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ కొరింథీ 2వ అధ్యాయము 3వ వచనములో 2 కొరింథీ 2వ అధ్యాయము 3వ వచనం. చూడండి, కాదు కొరింథీయులకు కాదు, తిమోతీయులకు 2వ తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క ఎలా ఉండాలంట? యెరూషలేములో స్త్రీలు పురుషులు కూడా ఏం చేస్తారు? సైనికులు అంట. మీకు తెలుసో తెలీదో? అన్నం వండుకు తింటాం కాదు, మీకు అదే తెలుస్తుంది. పప్పు బాగుందా, పులుసు బాగుందా, ఇగురు బాగుందా, ఏపుడు బాగుందా, కూర, మటన్, చికెన్, బిర్యానీ. కనుక సైనికులట, స్త్రీలేటి పురుషులేటి. కనుకే వాళ్ళతో పెట్టుకోకూడదు, ప్రమాదం అంటున్నా వెళ్ళిపోయారు. పెట్టుకున్నారు, ధ్వంసం అయిపోతున్నారు. ఈ రాయి ఎవరి మీద పడుతుందో వారు తుత్తినీళ్ళు అన్నాడు. దేవుడు వారి పక్షంగా ఉంటే ఎవరు విరోధి? విరోధి ఎక్కడ ఉంటాడు? ఇంకా మీతో యుద్ధం చేయవారితో నేనే. వాళ్ళకి చెప్పను తయారవ్వ క్రితం సుమారు ఒక 50 ఏళ్ల క్రితం నాకు చూపించాడు క్షిపణులు. ఈ డ్రోన్ సర్వీస్ కూడా చూపించాడు. గనులు కూడా అప్పుడు కూడా ఆయిల్ గన్లు అంటుకుంటే ఏమో అని గతగతలాడారు. పెంటపాడులో మేము ప్రార్థన చేశాం. అప్పటికి నేను సువార్తలో ఆగిపోయి ఉన్నాను. ఆ పెంటపాడు గాబ్రియల్ ఇంటి దగ్గర వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. చాలామంది ఈ ఊరోళ్ళు కూడా అడ్డం దొక్కుని రత్నకుమారి లాంటి వాళ్ళందరూ వచ్చారు. పెంటపాడు అయితే అక్కడ యేసన్న గారి పాట మైకులో వస్తుంది, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచిన ఈమె ఎవరో అని. దేవుడు 84లో దేవుని మీద నేను కోపగింటే దేవుడు నన్ను పిలిచాడు. పట్టి మంచం మీద పడుకునున్న నన్ను పిలిచాడు. అమ్మాజీ అని కేకేయగానే మా యజమాని గారు పొలం నుంచి నాగలు దున్నో ఏదో కష్టపడి ఇంటికి వస్తారు. అమ్మాజీ అన్నప్పుడు మంచినీళ్ళు కటోరాతో పట్టుకెళ్ళాలి. ఆయనకి ఎదురు మంచినీళ్ళకే ఒక్క కేకేస్తాడు ఆయన. ఆ కేకలో వెళ్ళకపోయామా ముఖం చట్నీ అయిపోద్ది అంతే. ఆ నీళ్ళు మనం కూడా అయిపోతాం. తప్పుకోవాలి. సూటులు తప్పించాడు దేవుడు ఎన్నోసార్లు. దేవుడు కనికరంగల దేవుడు కనుక మొఖాలు చట్నీ అవ్వకుండా ఉన్నాయి. ఒకసారి మేము పెద్ద మీటింగులు పెడతానికి మే నెల 22, 23, 24 తారీఖుల మీటింగ్ వెళ్ళటానికి 2-3 బస్తాలు సరుకు కట్టించాం. కిరాణా సరుకు. బాబురావు ఇక్కడి నుండి వచ్చిన బాబురావు, రావి బాబురావు కూడా వచ్చాడు. అయ్యగారేమో వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్ళని ఆగిరేపాడు వెళ్ళాలన్న గొడవలో ఉన్నాడు. ఆయన పట్టి ఇచ్చేసాం. వెంటనే కిరాణా షాపులో కట్టేశారు. బజార్లో కట్టేసిన మూటలు అక్కడ పెట్టి చింతమందు బుట్ట తెత్తాకని బయటికి వెళ్తాం జరిగింది. వచ్చేలోకి ఈ మూటలు కట్టిన గోను సంచులు పెద్ద పెద్ద మూటలు ఎవరి ట్రాక్టర్ మీద వేసేసారు వాళ్ళు. ఆ కిరాణా ఈ బజార్లో
వేసేస్తే రావటం ఒళ్ళు దగ్గర ఉందా అని అడిగాడు కిరాణా కొట్టు షాప్ అతన్ని. మేము ఇక్కడ పెట్టినప్పుడు చూస్తాను అన్నావు అంటాడు. ఊరుకోమన్నా నన్ను కొట్టేలా ఉన్నా. బాబురావు అన్నాడు, మళ్ళీ కట్టిద్దామండి అన్నాడు. ఆగన్నాడు. నిజంగా కోపం చల్లారక ఇంటికొచ్చి టీ ఇప్పుడులాగా చిన్న కప్పులు కాదు, పెద్ద గ్లాసులతో ఇచ్చేటి వేడి వాళ్ళ అమ్మాయి ఇచ్చింది. ఊరుకోలేక నా ముఖాన్ని పోసాడు. కాలిపోతున్నంతే చురుక్కు మంది చేయకాడు, కానీ ముఖం మీద వాళ్ళ ఇలా తప్పుకున్నాం. గోడ మీద ఖరాబ్ అయిపోయింది. బాబురావు గజగజలాడి అలక్కదండి తెచ్చేద్దాం, ఆయన మళ్ళీ రాసి పట్టి అక్కడ కాగితం ఉండిపోయింది ఆయన దగ్గర. అది తీసి అన్నీ కట్టేసి మాకు 3 బత్తాలు ఇచ్చేసాడు ఆయన. రిక్షాలో కూడా వేసి తెచ్చుకున్నాం కూడా. ఇంకా ఆయన కక్ష తీరలేదు. ఆయన మన్నాడే కవర్ చేశాడు. పెళ్ళి సరుకుతో పాటు ఇవి కూడా వేసిపోయారంటండి పెత్తాడి పెళ్ళోళ్ళు. అవన్నీ మళ్ళీ 3 మూటలు మా షాపు పంపేశారు, మీరు రండని. ఇంకెందుకు నీ ముఖం పోసుకో, పప్పులో పోసుకో, లేకపోతే ఏదో తగలేసుకో. ఈ డబ్బు నేను కడతానన్నాడు బాబురావు. ఆగన్నాను, తిడతాడేమో అని, నువ్వు నాకన్నా గొప్ప అని అంటాడేమో. కనుక నిజంగా టీ ముఖాన్ని వచ్చేలోకి అక్కడికి చల్లారింది కథ అంతా. తెల్లారేలకు అదిగో ఆడు ఫోన్ చేశాడు చూడు, మనిషి నంపాడు. లేకపోతేని అసలు మీరు అడ్డొచ్చారు, బాబురావు ముఖం చూసి వదిలేసాను అని అంటాడు. ఎవరిని అసలు ఆ కొట్టు వాడికి ఇవ్వనో, నా బామ్మర్దే మేనేజ్మెంట్ చేసేది ఆ కొట్లని. మునేశ్వరరావు చెప్తాను, ఆడక్కడ ఉంటాకెళ్ళేది, ఆ కొట్టు తీయించి పడేయాలాడదని పెద్ద గొడవ. కనుక కోపం ఒక భర్త కొట్టేనే నేను లైన్ చేయలేకపోయాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అంట, పోషించేవాడు, సంరక్షించేవాడు, పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన వాడు. ఆయన మీద మనం తిరగబడితే ఎక్కడ ఉంటాం? తిరగబడ్డారా ఎవరైనా? ఆదాము తిరగబడ్డాడు, ముందు భార్య తర్వాత భర్త. మళ్ళా వాళ్ళిద్దరి ముఖం దేవుడు ఎప్పుడు చూడలేదు. కానీ యేసు ప్రభు పరిచయం చేశాడు, హృదయ శుద్ధి గలవారు. ఇంకా నీ హృదయం శుద్ధి అవ్వలేదు వాక్యంతో. హృదయాన్ని శుద్ధి కావాలంటే వాక్యం మన హృదయంలో ఉంటే అడుగులు జారవు. చూపు కంట్రోల్ చేసుకోవాలి, కాలు కంట్రోల్, కన్ను కంట్రోల్, చెయ్యి కంట్రోల్, నోరు కంట్రోల్, తలంపు కంట్రోల్, మనస్సు కంట్రోల్. వారు మనస్సు మోసపోయి తప్పుదారిని నడుస్తుందంటాడు. వారి హృదయం మోసపోయి ఘోరమైన వ్యాధి కలిగి ఉందంటాడు. ముందు హృదయానికి రోగం వస్తుందంటే తర్వాత మనిషి శరీరానికి వస్తుంది. శరీరం దేవుడిదే, మనలో ఉన్న జీవాత్మ దేవుడిదే. అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దావీదు శాశ్వత కృప పొందాడంటే యెషయా 55:3 చెవి ఎగ్గి నా ఎదుకు రండి, వింటే మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన శాశ్వత కృప అంటే ఎక్కడ శత్రువు చేతిలో చావలేదు దావీదు. ఊరికే వృద్ధాప్యం వచ్చాక చనిపోయాడు. కానీ కనుక మనం యుద్ధంలో పోరాడేవారిగా ఉండాలట, మంచి సైనికుడు వలె ఉండాలి. చదవండి తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె మాతో కూడా శ్రమ అనుభవించు. శ్రమ వచ్చిన సైనికుడు ఎవడు? యుద్ధమునకు పోయేటప్పుడు తను దండులో చేర్చుకున్నవాని సంతోష పెట్టాలని వెళ్ళడట. మిలిటరీకి వెళ్తారు, ఎందుకో తెలుసా? మంచి తిండి తినొచ్చు. మిలిటరీ అందులో మనకి జాబ్ వచ్చిందంటే ఇంక బతికేసినట్టే. ఎలాగా అమౌంట్ వస్తుంది,
యుద్ధంలో నిలబడితే చచ్చిపోతావు అనుకోరు. మిలిటరీలో ఉద్యోగం వస్తే గొప్పవాళ్ళు అంటారు. నిజంగా పోలీసులు ఎస్ఐలు అవ్వాలని ఉద్యోగం గొప్పది కాదు, నీకు ఇచ్చిన ప్రాణం గొప్పది. నీ ఆహారానికంటే ప్రాణం గొప్పదన్నాడు. ప్రాణానికంటే గొప్పవాడు దేవుడు. నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. కరోనా లేదు కానీ మరలా వస్తుంది అంటున్నారు. కానీ రావాలన్నా పోవాలన్నా తండ్రి చిత్తం. మీకు అర్థమైందా? లేదని నాకు చెప్పాడు, అది రాదని నాకు తెలుసు. ఎందుకో తెలిసి తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుణ్ణి మహిమపరచటానికి మనం మారు మనసు పొందాలట. దొంగతనం మానాలి, తిట్టు మానాలి, తాగుడు మానాలి, కజ్జాలు ఇవన్నీ మానాలి, శాంతముగా ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలంట. మనలో ఏముండాలి? దీర్ఘశాంతం. వినండి, అన్నలు వస్తే వాళ్ళతో కలిసి భోజనం చేశాడు యోసేపు. తండ్రితో ఇలా చెప్పండి, నా తండ్రితో ఇలా చెప్పండి అంటున్నాడు. చూద్దాం, అది చూసి ముగించుకుందాం. ఆదికాండం 45వ అధ్యాయములో ఏం చెప్తున్నాడో, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి, అంతేకాదు అంతకుముందు మాట, కాబట్టి ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారికి, యేసు ప్రభు అంటున్నాం, ఆయన ఇంట్లో ఉన్నాం మనం. అర్థమైందా? యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుని ఆయన మృతుల్లో నుండి లేచాడని నువ్వు హృదయమందు విశ్వసిస్తే రక్షింపబడతావట. అలాగే ఫరోకి తండ్రి అయిపోయాడు యోసేపు. 7 సంవత్సరాలు పంట పండుద్దని, 7 సంవత్సరాలు కరువు వస్తుందని, ముందు పండిన పంట నిల్వ చేసుకోమని, జనం చావకుండా మీ దేశంలో కరువుతో వాటిని నిలబెడితే కరువు సంవత్సరాల్లో పోషించుకోవచ్చని చెప్పిన ఇతని మాట విన్న రాజు అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని మనం చూడగలమా అన్నాడు. ఎక్కడా లేడు. అంత క్రితమే వచ్చారు మంత్రగాళ్ళు, జ్యోతిష్కులు, శకునిగాండ్లు. ఏమీ చెప్పలేకపోయారు, కలభావం. కానీ యోసేపు చెప్పాడు. అక్కడ అంటాడు, నేను ఫరోనే, నీ అనుమతి లేని నా దేశంలో ఎవడో చెయ్యి కానీ కాలు కానీ కదుపుతాకలేదు. ఇదిగో నా ఉంగరం నీ చేతికి పెట్టుకో, ముద్ర వెయ్యాలి, నువ్వు సంతకం చెయ్యాలి. పంట కొనటానికి నీకే అధికారం, అది అమ్మటానికి నీకే అధికారం చెప్పాడు. చూడు, నా ఇంటి వారికి కూడా నువ్వే ఇవ్వాలన్నాడు. ఏమన్నాడు? 41లో ఉంది, నా ఇంటి వారి కూడా నిన్ను అడిగి తీసుకుంటామన్నాడు. అందుకేమంటున్నాడు, నేను ఫరోకి తండ్రిగాను ఆ ఇంటి వారికి ప్రభువుగా ఉన్నాను. ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా దేవుడు నన్ను నియమించాడు. ఇది మీ వల్ల అయింది కాదు, మీరు పంపాను అనుకుంటున్నారేమో. ఐగుప్తు దేశం దేవుడు నన్ను ఇక్కడికే తీసుకొచ్చాడు. గోతిలో పడద్రోసిన అన్నలతో అంత ప్రశాంతంగా యోసేపు మాట్లాడుతున్నాడంటే మన బుద్ధి ఇప్పుడుకి మారిందా? కొంచెం కాకపోతే నిజంగా కాసు గీటికి రావాలట. ఏ గీటికి? కంసాలి అగ్ని వంటి వాడంటే మలాకీ గ్రంథంలో చెప్పాడు. ఎందుకో తెలుసా? బంగారం పుటవేత్తకి ఎప్పుడు మండుతూనే ఉంటుంది. పుట్టము వేయబడిన బంగారంలో కల్తీ దిగిపోవాలి, కల్తీ ఉండకూడదు. నిజంగా ఆ గీటు కాడ తెలిసిపోద్ది, కాసు గీటో తెల్ల బంగారమో కల్తీ ఎంత ఉందో. అలాగే మచ్చుగా వేసి లోకానికి నరవతారిగా వచ్చి నన్ను పోలి నడవమన్నాడు. ఎవరిని పోలి? క్రీస్తుని పోలి. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవమన్నాడు. కనుక నడవలేవు అనుకుని చెప్పాడు. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఏలికగా దేవుడు నన్ను నియమించాడు.
ఫరోకి తండ్రిగా నియమించాడు. ఇది ఇంపార్టెంట్ అయిన మాట. అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి, అంటే యాకోబు దగ్గరికి వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు కుమారుడైన యోసేపు చెప్పిన మాట, దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి, ఎంతటికంట, సర్వలోకానికి ప్రభు యేసుక్రీస్తు. యోసేపు ఫరోకి, ఫరో సమూహానికి, ఆ దేశానికి కనుక అక్కడ ప్రభువుగా ఉన్నాడని చెప్పండి నా తండ్రికి. యేసు ప్రభు అంటకే కష్టమవుతుంది. తండ్రి అయిన దేవుడు పంపించాడు. యోసేపును ఐగుప్తి కరువులో కాపాడటానికి పంపించినట్టు వ్యాధులతో, కరువుతో, దరిద్రతతో చావకుండా ఆయన ధనవంతుడై ఉండి ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడట. తను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా దేవునికి విధేయుడయ్యాడు. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులు అవ్వాలని. నీతిమంతులమైతే మన ప్రార్థన తండ్రి అయిన దేవుడు వింటాడని. మనం అంట పరలోకమందున్న మా తండ్రి అని చేయాలని కోరాడు యేసు. నీకు నాకు అందరికీ తండ్రి. ఇందులో అమ్మగారని లేదు, అయ్యగారని లేదు. మీరందరూ సహోదరులు. క్రీస్తు రక్తం మీ కొరకు కార్చాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. అందుకే దేవుణ్ణి మనం ఘనపరుద్దాం, ఘనత విషయమైన పాత్రగా ఉందాం. దావీదు చెప్పేటప్పుడు గొల్యాతుని జయించటానికి దేవుణ్ణి అడిగాడు. జీవము గల దేవుని సైన్యాన్ని దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. ఎంత అన్నవాడు ఆనే గొల్యాతుని చంపితే గొడవ లేదు. ఏమేమి ఇస్తాడు సౌలు అన్నాడు. కూతురునికి పెళ్లి చేస్తారంటే నిజం అనుకున్నాడు. అల్లుడినైతే పక్క నుండి భోజనం చేయొచ్చు, ఇలా తిరగొచ్చు అనుకున్నాడు. సౌలు వెనకాల తిరగనివ్వలేదు. నరులను ఆశ్రయించే బతుకలా ఉంటుంది, ఈయనే చంపాలనుకున్నాడు. కానీ దేవుడు తగిన కాలంలో దావీదుని రాజుగా చేశాడు. తర్వాతే మనందరినీ పిలిచాడు. నాతో కూడి యెహోవాను కనపరచండి, మనందరం ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని ప్రకటిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అపోస్తులు అంటున్నారు, ప్రభువా, కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి మేము ప్రకటించకుండా ఉండలేమని. దేవుని మాట వినుట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా అని అడిగాడు. ఆనాడు అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుత కార్యాలు చేస్తూ నీ సువార్త ప్రకటించే ధన్యత ఈ సంవత్సరం కూడా ఈ జట్లపాలెం గ్రామాన్ని ప్రేమించి ఈ సభలు జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు. ఈ మొదటి దినాన్ని నన్ను నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. యాజకేలతో చెప్పావు, నువ్వు చక్కగా నిలబడన్నావు. అలా నిలబడటానికి, నీ ఆత్మ కలిగి మాట్లాడటానికి శక్తితో నింపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సమయంలో విన్నవారు విన్నదాన్ని విడిచిపెట్టి కొట్టుకుని పోయేవారుగా కాక, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే నీ వైపు చూసి నడవటానికి, లోకానికి వెలుగ్గా, లోకానికి ఉప్పుగా ఉండటానికే కృపద ఇచ్చేయమని, వారి ప్రయాసం మా ప్రయాసం వృధా కాకుండా కృప చూపుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.